హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ఇండియన్ నేవీ రిలేటెడ్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలు, అదేవిధంగా ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్తో వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్కి పంపించాలి అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ నేవీ రిలేటెడ్లోన జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరుతున్నారో, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కూడా బూస్టప్ అయితే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలోకి ఉన్న స్మాల్ అప్డేటు, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీఎస్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, అదేవిధంగా రైల్వే ఎల్పీ కానీ, ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి మీకు కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాము, విత్ 1 year వ్యాలిడిటీ తోటి. కాబట్టి ఎవరైనా మన డిఫెన్స్ జాయినింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఫ్రీ డెమో వీడియో చూసి మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతాం అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ నేవీ రిలేటెడ్ అయితే ఉందో మనకు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ నుంచి మనకు రావడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు నాకు కొంత హెల్త్ ఇష్యూ అయితే ఉంది, మీకు వాయిస్ అనేది కొద్దిగా డిఫరెంట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి 1 to 2 days. ఇక టాపిక్ వెళ్ళిపడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చేస్తుంది మనకు ఇది 2026లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే, లోవర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్కి కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, లేకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, ఫామ్ ఫిల్అప్ చేయాలి అండ్ ఏ అడ్రస్ పంపించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి ప్రతి చెప్తాను. కాబట్టి వీడియో డెఫినెట్గా మీరు ఎండ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ. ఇక్కడ శాలరీ చూసుకుంటే మనకి ఇవి గ్రూప్ సి పోస్ట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వంటి సర్వీస్ ఉద్యోగాలు. ఎల్డీసీకి వచ్చేసి మనకు లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 శాలరీ వస్తుంది. నాన్ గజిటెడ్ నాన్ మినిస్టర్ కాబట్టి, బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 45+ అయితే మీకు శాలరీ వస్తుంది ఎల్డీసీకి అప్లై చేసుకున్న వాళ్ళకు. అదేవిధంగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి ఇది వచ్చేసి మనకు లెవెల్ 1 కింద మీకు శాలరీ వస్తుంది. ఇది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి దీనికి బేసిక్ పే మీకు 18,000 నుండి 56,900 అయితే ఉంది. అయితే దీనికి శాలరీ వచ్చేసి మీకు 42,000+ అయితే మీకు శాలరీ అయితే ఉంటుందన్నమాట, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కన్నా ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే. అయితే ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు April 18న మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రావడం జరిగింది. ఆ డేట్ నుంచి 28 days వరకు మనం కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కౌంట్ చేసుకున్నట్టయితే May 15వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా ఇంకా మనకు 10 days అయితే మనకు ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్. ముందుగా వచ్చేసి మనకు ఎల్టీసీ లోవర్ డివిజన్ క్లర్క్ ఎవరికైనా అప్లై చేసుకోవాలంటే అప్లై లాస్ట్ డేట్ మనకు May 15వ తేదీ కాబట్టి ఆ డేట్కి మీరు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కానీ 32, ఓబీసీ క్యాండిడేట్ అయితే 30 years. అయితే మీ క్యాస్ట్లో మీకు వేకెన్సీ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th class ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ ఏది కూడా అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎల్డీసీ అంటే క్లర్క్ ఉద్యోగాలు కాబట్టి మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేస్తే 35 words per minute, ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 words per minute మీరు టైపింగ్ చేస్తే అప్లై చేసుకోండి. అంటే అప్లై చేసేటప్పటికి ఇంకా టైపింగ్ రాకపోయినా కూడా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత మీరు టైపింగ్ అయితే నేర్చుకోండి డెఫినెట్గా. ఇక నెక్స్ట్ మనకు డ్యూటీస్ అనేది ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఎల్డీసీ అంటే కనుక మ్యాక్సిమం మనకు ఆఫీస్ డ్యూటీస్ అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 30 years, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 28 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు. మెట్రికులేషన్ అంటే కనుక మనకు 10th క్వాలిఫికేషన్ కాబట్టి ఎవరైతే 10th class సింపుల్గా పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక అదేవిధంగా మనకు డ్యూటీస్ అనమాట.
మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇది కూడా మనకు ఆఫీస్ అండ్ ఏదైతుందో వాటిలో మీరు జాబ్ చేస్తారు. ఎలాంటి బయట వర్క్ అయితే ఉండదు. ఇక్కడ మీకు ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే సెక్షన్స్ ఉంటాయో ఆఫీస్లోన అవి మీరు రికార్డ్స్ మెయింటైన్ చేయడము, ఇంకా ఫోటో కాపింగ్ కానీ, సెండింగ్ ఫ్యాక్స్ కానీ ఇలాంటివి అనమాట. చాలా సింపుల్గా అండ్ మంచి ఏసీలో ఉన్నటువంటి ఆఫీస్లో మీరు ఒక అటెండర్ లెవెల్ ఉద్యోగాలు జాబ్ కాబట్టి మీరు ఛాన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ నోటిఫికేషన్కి ముందుగా సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి. మనకి ఇక్కడ వచ్చేసి ఎల్డీసీ అండ్ ఎంటీఎస్ ఈ 2 పోస్టులకు వచ్చేసి మనకు 100 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది 100 మార్కులకు. అండ్ సిలబస్ కూడా రెండింటికి సేమ్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ మనకు ఈ సెక్షన్ నుంచి మనకు 25 అయితే మనకు రావడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేసుకున్న వాళ్ళకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకవేళ అంటే ఎల్డీసీకి అప్లై చేసుకున్న వాళ్ళకు ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2 అవర్స్ అయితే ఉంటుంది. మీకు 2 అవర్స్లో మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మీరు ఎగ్జామ్ అయితే క్లియర్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిందంటే మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలామంది వచ్చేసి బ్రదర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటంటే చాలామంది డౌట్ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు శ్రీ విజయపురం అని ఒక మెన్షన్ చేశారనమాట. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేకుంటే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా మనకు పోర్ట్ బ్లేయర్ ఏదైతే ఉందో అక్కడైతే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఐస్లాండ్ అనమాట. అక్కడ మనకు జాబ్ అనేది ఎగ్జామ్ సెంటర్ అక్కడే కండక్ట్ చేస్తారు సెలక్షన్స్ మొత్తం. అదేవిధంగా మనకు జాబ్ వస్తే కూడా అక్కడనే మనం జాబ్ అయితే చేయాలి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవర్గా 9 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి 5 వేకెన్సీస్ అనమాట. వీటిలోనే యూఆర్ వాళ్ళకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. ఎస్టీ క్యాండిడేట్ వరకు వేకెన్సీ అయితే లేవు. సెకండ్ వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వర్క్లుగా 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. 2 వచ్చేసి యూఆర్ వాళ్ళకు, 1 ఓబీసీ, 1 ఎస్సీ వాళ్ళకు. ఎవరైతే ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు వేకెన్సీ లేవు కాబట్టి మీరు యూఆర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు నోటిఫికేషన్ లాస్ట్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు ముందుగా కొన్ని బాక్స్లు అయితే ఉంటాయి కదా, ఈ బాక్స్లో మీరు 80% ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇది ఓన్లీ ఆఫీస్ యూజ్ ఓన్లీ అయితే మెన్షన్ చేశారు. అండ్ కిందనే మనకు ఒక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో మీరు ఫోటో అయితే దిగి పేస్ట్ అయితే చేయాలి. ఆ ఫోటో మీద మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ముందుకు పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దామనుకుంటారో ఆ పోస్ట్ అయితే రాయండి. కింద వచ్చేసి మనకు మళ్ళీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు పోస్ట్ అప్లైడ్ మీరు అప్లై చేసిన పోస్టు. సెకండ్ వచ్చేసి మీ పేరు. థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ మ్యారీడ్ అయిన వాళ్ళకు. అండ్ ఫోర్త్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి అప్లై లాస్ట్ డేట్ మనకు May 15th కాబట్టి ఆ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కౌంట్ చేసుకోండి. 6th నేషనాలిటీ ఇండియన్. 7th వచ్చేసి జెండర్ మీరైతే మేల్, ఫీమేల్ అయితే టిక్ అయితే చేసుకోండి. అండ్ 8th వచ్చేసి రిలీజను హిందువా, ముస్లిమా, సిక్కా, క్రిస్టియన్స్ అనేది ఇవ్వాలి. 9th అండ్ 10th మీ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనకు మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలం, డిస్టిక్ మొత్తం కూడా. అండ్ 11th వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ 12th వచ్చేసి మనకు కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ 13th వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. 14th వచ్చేసి మీరు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే నాన్ పెట్టండి. అండ్ ఒకవేళ ఎక్సెప్షన్ క్యాండిడేట్ అయితే 15th ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెట్టిన వాళ్ళు ఇక్కడ ఎప్పుడు సర్వీస్ చేశారు ఏంటి మొత్తం ఇక్కడ ఇవ్వాలి. అండ్ 16th వచ్చేసి మీరు ఏ కేటగిరీకి అప్లై చేసిన కేటగిరీ ఇవ్వండి. అండ్ ఒకవేళ మీరు ఏజ్ రియాక్షన్ యూజ్ చేసుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుందో ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ మనకు 19th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ముందుగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా పోస్ట్ సంబంధించిన క్వాలిఫైడ్ డీటెయిల్స్ ఇవ్వాలి. 10th యూనివర్సిటీ బోర్డు మీ బోర్డు ఇవ్వండి, స్టేట్ బోర్డు అని. మీరు 10th ఏ సంవత్సరాలు పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ మార్క్స్ అనమాట మొత్తం. అదేవిధంగా 12th తోటి కూడా 12th అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పేజ్లో మనకు అదర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, మీకు అక్కడ ఉంటే కానీ ఇవ్వండి, లేకపోతే నో పెట్టండి. ఇక ఇన్ కేస్ ఎంప్లాయిడ్ సెంట్రల్ అవర్ స్టేట్ గవర్నమెంట్ ఎవరంటే వాటి డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఎవరైనా అప్లై చేస్తున్న వాళ్ళు. నెక్స్ట్ మనకు 22 ఐడెంటిఫికేషన్ మార్కు మీ 10th మార్క్స్ కింద అయితే ఉంటుంది. బ్లాక్ మార్క్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లేకుంటే లెఫ్ట్ లెగ్ ఈ విధంగా అది. ఇక నెక్స్ట్ కింద మనకు డిక్లరేషన్ అయితే ఉందన్నమాట. డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ మీకు డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అప్లై చేసిన ఆ డేటు, ప్లేస్ వచ్చేసి మీ మండలం కానీ, మీ డిస్టిక్ కానీ, మీ విలేజ్ కానీ ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఈ బాక్స్లో వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. ఇక ఈ బాక్స్లో వచ్చేసి సిగ్నేచర్ అయితే చేయాలి. ఇక్కడ తంబు కానీ అండ్ సిగ్నేచర్ కానీ ఆ బాక్స్ మీరు క్రాస్ అవ్వకుండా అయితే చూసుకోండి.
ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేశారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి పంపించాలంటే 10th ఉంటే 10th, అదేవిధంగా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్ సర్టిఫికేట్ జిరాక్స్లు మాత్రమే. తర్వాత ఎన్ఓసి, ప్రజెంట్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వేరే డిపార్ట్మెంట్స్లో వాళ్ళు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్ అప్లై చేస్తే మీ పీడబ్ల్యూ సర్టిఫికేట్, అదేవిధంగా మీకు 2 లేటెస్ట్ ఫోటోస్ సైజ్ అనమాట, ఫోటోస్ అనమాట, 2 ఫోటోలు అయితే పంపించాలి. అయితే ఇంకోటి, మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా పెట్టండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఓన్లీ 1 సెట్ జిరాక్స్ మాత్రమే, ప్రతి జిరాక్స్ కింద మీరు కింద సిగ్నేచర్ అయితే చేయండి. ఇవైతే ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి, మీరు ఎల్డీసీకి అప్లై చేస్తే లోవర్ డివిజనల్ క్లర్క్ అని, ఒకవేళ ఎంటీఎస్కి అప్లై చేస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీసర్ ట్రైనింగ్ అని రాయాలి. రాసి అండ్ అని పెట్టి కేటగిరీ ఇవ్వాలి. కేటగిరీ వచ్చేసి మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, యూఆర్ఐ, ఈడబ్ల్యూఎస్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు ఫ్రమ్ అని పెట్టి మీ ఫాదర్ నేము, ఫస్ట్ మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలం, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ కూడా లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి రాయండి. ఇక నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, మనకి ఏదైతే ఉందో ఈ అడ్రస్ అయితే మీరు మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 2